హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనం బ్యాంగిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. అంటే దీని ఈ కుందన్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవి వచ్చి ఇలా మనకి ఒక్కొక్కటి అయితే ఇలా సపరేట్గా ఉంటాయండి. పైన అడుగునేమో ఇలా కాస్త ఎత్తుగా ఉంటుంది, ఇలా ఇదేమో లోపలికి ఉంటుందన్నమాట. ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. ఇవి వచ్చి మనకి కలర్స్లో అయితే ఇలా 2, 3, 4, 5, 6 అండ్ 7 ఇలా 7 కలర్స్లో అయితే మనకు ఇవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటితో పాటు కాసులు కూడా అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఇంకా ఈ గమ్ ఉంది కదా 7000 గమ్ కూడా అవైలబుల్గానే ఉంది. ఓకేనా, వీటితో అయితే నేను ఒక మంచి డిజైన్ అయితే చూపిస్తా అండి. ముందుగా అయితే మనం కొన్ని కాసులు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత వీటిని ఈ కొమ్ములు ఉన్నాయి కదా అండి, ఇవి కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి కొన్ని అయితే. ఓకేనా, ఇలా కొన్ని కట్ చేసి తీసుకోండి. నాకు ఒక 4, 5 అయినాయి కదా, ఇంకొకటి తీస్తాను. సిక్స్, 7, 8 ఇలా అయితే ఇవి తీసుకున్నాను. వీటికి మనము బ్యాంగిల్ అయితే అంటి పెట్టుకుందామండి. ఇలా ఇక్కడైతే నేను ఇది పెట్టుకుంటున్నాను. ఒక ఫ్లవర్లకి మనకి క్లిప్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఈ పీస్ వచ్చి ఇలా మనకి కొన్ని పీసెస్ కూడా దొరుకుతాయి అన్నమాట బయట. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. ఇలా ఒకటైతే తీసుకొని దీని మధ్యలో అయితే ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఈ 3 కొమ్ములు ఉన్నాయి చూసారా, ఇవేంటంటే ఇట్లా సైడ్స్కి రాకుండా ఇటువైపు ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇటువైపు కూడా ఒకటి పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మీరు ఈ మధ్య ఇక్కడ ఒకటి పెట్టేసి తర్వాత ఒకటి ఇది పెట్టేసి మళ్ళీ అలా అయితే చేసుకోవచ్చు. అయితే నాకు ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసిన కాబట్టి నేను ఈ మిడిల్లో గ్యాప్ ఎంత వస్తుందో చూసుకోవాలి కదా, దాన్ని బట్టి నేను అవి కుందన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ 2 సైడ్స్ కూడా పెట్టేస్తున్నాను. ఓకేనా, కాస్త గమ్ము ఎక్కువగానే అప్లై చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత నాకు మధ్యలో స్పేస్ అయితే సరిపోతుందా లేదా అని చూసుకోవడం కోసం పెట్టాను. సరిపోతుంది, అందుకే 8 తీసుకున్నా. మామూలుగా అయితే 6 అయితే సరిపోతాయి కాసులు, దీనికి లాస్ట్ కదా 8 దాకా వస్తుంది. అందుకని ఇలా ఒక్కొక్కటి మనం కట్ చేసినాం కదా అండి, దీన్ని అయితే ఇలా పైన పెట్టుకోవాలి ఇలా. ఓకేనా, 3 సరిపోయినాయిలే. ఓకేనా, 4 అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. 4 పెట్టేద్దాం, మరి గ్యాప్ లేకుండా ఉంటుంది. ఈ గ్లూ స్టిక్స్ అవి ఇంకా పెట్టలేదు, తీసుకొస్తా అండి నెక్స్ట్ వీక్ అట్లా చూస్తా, ప్లాన్ చేసుకుంటా. గ్లూ స్టిక్స్ కుందన్స్ నెక్స్ట్ టైం పెడతాను. ప్రస్తుతానికైతే వీటితో చూద్దాం. ఇలా ఇవి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఓకేనా, ఈ మధ్యలోని ఒక లైన్ గీసేయండి ఇలా. ఓకేనా, చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి అంటించేసేయండి ఒకదాని తర్వాత ఒకటి. మామూలుగా అయితే 4 వస్తాయి, ఇక్కడ ఒక 5 వచ్చేలా ఉన్నాయి అంతే. 5 అయితే వచ్చేసినాయి. ఆ తర్వాత ఇటు ఈ రెండిటి మధ్యలో ఒకటి, రెండిటి మధ్యలో ఒకటి, రెండిటి మధ్యలో ఒకటి, ఇలా అయితే పెట్టుకోండి. అయితే మీరు బ్యాంగిల్ చేసేటప్పుడు ఏం చేస్తారనంటే, ఇప్పుడు మనం గమ్ము పెట్టుకొని వెంటనే చేసేస్తున్నాం కదా, అలా కాకుండా ఫస్ట్ ఇక్కడ గమ్ పెట్టేసేయండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది కూడా ప్రిపేర్ చేసుకోండి గమ్ పెట్టేసి. ఓకేనా, ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇవి స్టిక్స్ అంటించేసుకోండి. ఈ కాయిన్స్ అవి ఇవి అంటించేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఈ గ్యాప్లో ఏమవుతుందనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ గమ్ కాస్త డ్రై అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇదంతా
చేసుకొని ఇక్కడికి వచ్చే లోపల ఈ గమ్ కూడా కాస్త డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకు ఈ కుందన్స్ అనేవి మరీ ఎక్కువగా జారకుండా, లేకపోతే వెంటనే మన చేతి వెంటనే వచ్చేయకుండా కొంచెం మనకి గ్యాప్ ఇస్తాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే బ్యాంగిల్స్ చేసుకునేటప్పుడు చికాకు లేకుండా, గమ్ ఎక్కువగా యూజ్ చేసుకోకుండా కూడా మనము ఇవి ఇలా కొంచెం డ్రై అయిపోయే వరకు వెయిట్ చేస్తే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చూసుకొని ఫాలో అవ్వండి. ఎంత పెద్ద డిజైన్స్ అయినా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు గమ్ పెట్టిన వెంటనే చేసామనుకో అది మన చేతి వెనకాలే వచ్చేస్తుంటుంది, ఒక్కొక్కసారి ఆరదు, ఒక్కొక్కసారి గ్లూ స్టిక్ అయినా సరే. ఓకేనా? ఎందుకంటే మనం అవి అతకాలి అనేసి గమ్ ఎక్కువ పెడుతుంటాం కదా, గ్లూ స్టిక్స్ కూడా వాటి వెంబడి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా కొంచెం వెయిట్ చేసి చేసుకుంటే మీకు ఈజీగా అతుక్కుంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంచేస్తే మీకు బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఈలోపు మనం ఏం చేద్దామనంటే ఇవి ఉన్నాయి కదా అండి, ఈ చైన్ తీసుకొని గోల్డ్ చైన్ ఇవి కట్ చేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీసు కట్ చేసుకుందాము. ఓకేనా? ఇలా 1 పీస్ అయితే కట్ చేసుకొని ఈ మిడిల్లోని మనం గమ్ అప్లై చేసుకుందాం. ఇలా క్యాప్స్ పెట్టుకున్నాం కదా అండి, ఈ క్యాప్స్ మధ్యలోని చిన్న చిన్న డ్రాప్స్ తోటి అయితే గమ్ అప్లై చేసుకోండి. ఓకేనా? మరీ ఎక్కువగా పెట్టొద్దు, ఎక్కువగా పెట్టినా కూడా వేస్టే, మనకి సరిపోని పెడితే సరిపోతుంది. ఓకేనా? నేనైతే ఒక చిన్న నీడిల్ అయితే తీసుకున్నా అండి, ఈ చిన్న నీడిల్ తోటే నేను ఇవి స్టిక్ చేసేసుకుంటున్నాను. నీడిల్ తీసుకోవచ్చు, లేదనంటే ఈ క్రయాన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదనంటే ఒక స్టిక్ టూత్ పిక్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు అందరికీ ఇవి గ్లూ పెన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి అంత రిస్క్ ఉండదు కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇక గ్లూ పెన్తో కూడా ఇలా ఎప్పుడన్నా అయితే మనకి గమ్ము డ్రై అయిపోయింది అనుకో ఈజీగా ఉంటుంది, అంతే. ఓకేనా అండి? ఇది మరి ఇవాల్టి నా బ్యాంగిల్ డిజైన్ అయితే నేను మీకు 2 బ్యాంగిల్స్ అయితే చూపించేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. మెటీరియల్తో పాటు శారీ టాజల్స్, ఇంకా ఈ బ్యాంగిల్స్, శారీ పిన్స్, ఇలా అన్నీ కూడా అయితే మనం చేయగలిగినవే కాబట్టి అన్నీ కూడా చేసేద్దాము, వీళ్ళని బట్టి, ఆర్డర్స్ని బట్టి. ఓకేనా? కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి చూద్దాము. ఓకేనా? ఇంకా అంతే అండి. మరి ఈ మెటీరియల్ అయితే అవైలబుల్గానే ఉంది. మీకు కావాలంటే అయితే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, 9346527181కి. ఓకేనా? దీని ఫైనల్ లుక్ అయితే ఇగో ఇలా వస్తుందండి. ఓకేనా? ఇదైతే డ్రై అయిపోయింది. ఓకేనా? ఇలాంటి బ్యాంగిల్స్ కోసం అయితే మనకి కుందన్స్ రెడీగానే ఉన్నాయి, మీరు కూడా చూస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఈ పీకాక్స్, ఎలిఫెంట్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇలా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్, ఈ రింగ్స్, ఇంకా లోటస్ కూడా ఉంది కదా, ఈ లోటస్వి అవి యూజ్ చేసైనా సరే మనము ఇవి బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ బాయ్.